आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेले तीक्ष्णं शर्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्त योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनो महापापकर्मं वन्दे मकाराय नमो नमः। 2025 సంవత్సరం మే నెల. ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి. ఏమిటాయంటే గురువు 14వ తారీఖు రాత్రి 10:36 వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు. చూడండి, ఈ నెల ఈ మేషరాశికి ఫలితాలు చెప్పుకుందాం. ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల 14వ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు. ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం. ఉచ్చకిపోతున్నాడు, చాలా మంచి చేసేవాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల 18వ తారీఖు మారుతున్నాయి. ఈ మే నెల 18వ తారీఖు రోజున ఈ రాహుకేతువులకు ఎక్కడ వస్తున్నారు? మీనరాశి నుండి ఈ 18వ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు. అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు. ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి. అటువంటి గ్రహాలు ఏవైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. అట్లాగే సంవత్సరం 6 మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల 18వ తారీఖు రోజున మీనం నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు, కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు. కేతువు సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఇట్లా రాహువు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు.
దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని రాసులకి చాలా బాగా ఉధృతంగా, బాగా మంచిగా, ఎంతో పైకొచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఏమిటాయంటే మనం ఏం చేయాలి? ఈ రాసులు 14వ తారీఖు 18వ తారీఖు, 14వ తారీఖు ఏమో గురువు, 18వ తారీఖు రాహు కేతువు మారుతున్నారు. ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు. గురువు 6 నెలల పాటు అట్లాగే ఉంటాడు. అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఎప్పుడూ కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గోచారమే కాదు, గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను. ఈ మేషరాశిలో గురువు రాహువు మారే విషయం చెప్పాను. దీన్ని మేషరాశి వరకు నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి. ఏమిటి? గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి 14వ తారీఖు మారుతున్నాడు. అట్లాగే రాహువు కేతువు మే నెల 18వ తారీఖుకి రాహువేమో మీనం నుంచి కుంభానికి, కేతువేమో కన్య నుంచి సింహానికి మారటం జరుగుతుంది. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు. అందులో శనేమో 2 సంవత్సరాలు 6 మాసాలు మారే శని మొన్న 30వ తారీఖుకి మీన రాశికి వచ్చాడు. ఈ శని కూడా 2 సంవత్సరాలు 6 మాసాలు మీనంలోనే ఉంటాడు. మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మలగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం చూపించుకోవాలి. గోచారం అంటే 25 వంతులే, జన్మలగ్నం బట్టి వచ్చేది 75 వంతులు. ఈ రెండు కలిసి జాతకం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలు 3 కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి కూడా సమస్యలు, ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతోంది. ఇది బాగా గుర్తించాలి. ఇది గుర్తించి ప్రతివాడు కూడా మీ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు, ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి. ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా. ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ, రాహుని గురించి కానీ, కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి, వేరే చెప్పేది ఏమీ లేదు. కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, కుటుంబ యుద్ధాలు, కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకు కూతుళ్ళకి, అత్త మామలకి, అత్త కోడళ్ళకి, దేశంలో రాజకీయ నాయకులకి, మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు, ప్రతిపక్షం వాళ్ళు మరి అధికార పార్టీతో పేచీలు కాదండి. మన ఇండియాలోనే కేంద్రంలో, రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనేదాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము. చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి. గుర్తుపెట్టుకొని చదువుతావా? కలుపుతారా? ఎందుకంటే గురువు, శని, అర్థమైందా? రాహు, కేతు 2025వ సంవత్సరం మే నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు.
ఈ వృషభ రాశికి పట్టపగ్గాలు లేవు, చాలా బాగుంది. ఉన్న గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాల్లో 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, శని, రాహువు, వీళ్ళంతా కూడా ఏకాదశానికి వచ్చారు. ఈ వృషభ రాశికి ఏకాదశానికి వచ్చిన శని 2 సంవత్సరాల 6 మాసాలు మీకు మేలు చేస్తాడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇవాళ 82 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడో కారు కొనుక్కుండే స్తోమత ఉంది, ఈ డబ్బులు దాచిపెట్టుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అని కారు కొనుక్కోక, డ్రైవింగ్ నేర్చుకోక అట్లా కాలం గడిపా. ఇవాళ ప్రపంచం పెరిగిన తర్వాత బండ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితి వచ్చింది. కారు అయితే కొనుక్కుంటా కానీ డ్రైవర్ మనకు ఉపయోగపడతాడో లేదో తెలియదు. నిత్యావసర వస్తువుల్లో కారు కూడా ఒకటైంది. మరి కాబట్టి కారు కొనుక్కోవాలనుకునేవాళ్ళు ఈ శని ఏకాదశిలో ఉన్నప్పుడు కారు కొనుక్కుంటే మీకు ఎదురు లేకుండా ముందుకు వస్తారు. కారు వల్ల బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ మీన రాశిలో గురువు మే నెల 18 వరకే ఈ వృషభ రాశిలో ఏకాదశిలో ఉన్న రాహువు మే నెల 18 వరకే ఏకాదశిలో ఉంటాడు. మంచి టైం. ఈ లోపల మీరు ఏది చేసుకోవాలన్నా, ఎంత కష్టమైనా అప్పు తెచ్చుకోరైనా సరే, మీరు ప్రత్యేకించి ఆస్తులు, ఇళ్ళు, పొలాలు, మరి బంగారం కాదు, పెళ్ళిళ్ళు, విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని గురించి విశ్వ ప్రయత్నం చేసి మీరు చేసిన ప్రయత్నానికి మంచి సఫలీకృతం అవుతుంది. గురువు కూడా 14వ తారీఖు ద్వితీయానికి ధనాధిపతి అవుతున్నాడు. తర్వాత కుజుడు బాగున్నాడు. అయితే ఇప్పుడున్న గ్రహాల్లో రవి, కేతువు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళ వెంటనే మీరు అనుకున్నది ఏదైనా కూడా చేయటానికి, సఫలీకృతం అవటానికి చాలా మంచి టైం ఇది. గోచారం వరకే 25 వంతులే. మీ జన్మలగ్న రీత్యా చూసుకోండి. జన్మలగ్న రీత్యా ప్రత్యేకించి మీరు తెలుసుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ మాకు లేదండి అంటే హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జన్మలగ్నం ఎట్లా ఉందో చూసుకోండి. అది ఈ టైంలో వచ్చే లాభం కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మీరు ఈనాడు కష్టపడ్డది వేరు, ఇప్పుడు మీరు చేసేది వేరు. ఇట్లా చేస్తే మీకు మంచి ఫలితం రాబోతుంది. ఇక్కడ ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే తర్వాత ఏమనుకున్నా బాధపడాలి. నాబోటాడు బయలుదేరి వెళ్తుంటే ఒక బంగారంలాగా మెరుస్తుంది, సూర్యకిరణాలు పెడితే మెరుస్తూ ఉంటే తీసి చూసా, ఇది ఇత్తడి ముక్కని ఇచ్చి అవతల బారేశాడు. ఇంకోటి ఏం చేశాడు, అది తీసుకున్నాడు. నిజంగా బంగారం. నువ్వు బంగారం తీసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయినావు. అట్లా ఉంటుంది. ఈ నెలలో మీరు చేయాల్సిన మంచి పని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా మీ జన్మలగ్నం కూడా చూపించుకొని దాని రీత్యా మీకు ఏం కావాలో చేసుకోండి. మీకు తగిన ఉపశాంతి చేయిస్తాం. కింద మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. జాతక చక్రం వేయటానికి కానీ, మీకు రాశి ఫలాలు చెప్పడానికి కానీ, ఊరికినే చెప్పడానికి మాత్రం మేము ఖాళీగా లేము. ఎందుకంటే మేము కూడా బతకాలంటే ఏదో ఆదాయం ఉండాలి. ఏమంటే ఊరికినే చెప్పరాదండి, పుణ్యం వస్తుందండి. పుణ్యం వస్తుందని అందరికీ తెలుసు. ఎవడు చేసే పని వాడు డబ్బులు లేకుండా పుణ్యానికి చేస్తున్నారా? పుణ్యానికి చేయటం వేరు, దురాశకి చేయటం వేరు. అబ్బో డబ్బులు కావాలా? నిన్న ఒక ఆయన అడిగాడు, వల్గర్ మాటలు మాట్లాడబాకు, నేను నీ దగ్గరికి వస్తా. ఇది వల్గరా?
ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది మాత్రం మనిషికి ఉండే విలువలు పోగొట్టుకునే మాటలు మాట్లాడుతున్నారు. వల్గర్ అనే మాట ఎందుకు వస్తుంది? నేను చెప్పేవన్నీ మంచి మాటలే, వల్గర్ మాటలు చవట్లా, ఎవరిని చివాట్లు పెట్టే మాటలు చవట్లా. చివాట్లు పెట్టాల్సిన టైంలో కూడా జాగ్రత్తగా బతకమని చెబుతున్నా. మీ కొంపని నేను దోచటల్లా, మిమ్మల్ని కాదు నేను అంటుంది. నన్ను వల్గర్ భాష అన్న మనిషికి చెబుతున్న సమాధానం. ఈ వల్గర్ మాట ఫోన్ చేసి ప్రత్యేకించి పొద్దున్నే సూర్యోదయం టైంలో నా జాతకం చెప్పు, జాతకం చెబుతా, డేట్ ఆఫ్ బర్త్, ఫీజు ఫోన్పే చేయంటే కాదుట, ఆయన నా దగ్గరికి వస్తాంటే ఇవన్నీ పనికిరావట, వల్గర్ది. ఇట్లాంటి మాటలు, నువ్వు వల్గర్ కాకపోతే నీకు ఈ మాట ఎందుకు వచ్చింది? అది సంగతి. కాబట్టి ఎప్పుడు కూడా అందరం మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా ఉందాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.